ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. 5000 ఏళ్ల నాటి ఒక పౌరాణిక కథను ఆధునిక కోణంలో చూస్తే ఎలా ఉంటుంది? ఈనాటి మన విశ్లేషణలో సరిగ్గా ఇదే చేయబోతున్నాం. ఇది కేవలం ఒక పాత కథ కాదు సుమా, ధర్మానికి విధి నిర్వహణకు మధ్య ఉన్న కన్ఫ్యూజింగ్ గ్రే ఏరియాను అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. అసలు ఈ కథలో ఉన్న కాంప్లెక్సిటీ ఏంటో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. ద్రోణాచార్యుడు, ఈ పేరు వినంగానే ఒక క్రూరమైన గురువు గుర్తొస్తాడా, లేక తన రాజ్యాన్ని కాపాడుకున్న ఒక గొప్ప జాతీయ రక్షకుడు గుర్తొస్తాడా? ఒక స్టూడెంట్ బొటనవేలును గురుదక్షిణగా అడగడం వెనుక ఉన్నది కేవలం స్వార్థమా, క్రూరత్వమా, లేక నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని వేసిన ఒక మాస్టర్ మైండ్ స్కెచ్చా? ఈ ప్రశ్న చుట్టూనే మన ఈనాటి ఎక్స్ప్లెయినర్ నడుస్తుంది. సెక్షన్ 1, ది అల్టిమేట్ అన్ఫేర్ టెస్ట్, అంటే అత్యంత కఠినమైన, బహుశా చరిత్రలోనే అన్యాయమైన పరీక్ష. ముందుగా ఈ స్టోరీ క్లైమాక్స్తోనే మొదలు పెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చాలా ఫేమస్ ప్రొఫెసర్ దగ్గరికి ఒక స్టూడెంట్ వెళ్తే ఫీజు కింద ఆ స్టూడెంట్ కుడి చేతి బొటనవేలును కోసిమ్మని అడిగితే ఎలా ఉంటుంది? వినడానికే చాలా దారుణంగా ఉంది కదా. ఇది ఆ విద్యార్థి కెరియర్ను, ఫ్యూచర్ను సెకండ్లలో నాశనం చేయడమే. 1000 ఏళ్ల క్రితం నాటి విలువిద్యలో అచ్చం ఇలాగే జరిగింది. సెక్షన్ 2, ద సెల్ఫ్ టాట్ అవుట్సైడర్. అసలు ఇంతటి దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి ఆ స్టూడెంట్, అదేనండి ఏకలవ్యుడి బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న కాంట్రాస్ట్ గమనించాలి. ఒకవైపు ఏకలవ్యుడు, ఇతను ఎవరి సపోర్ట్ లేకుండా స్వతహాగా పైకొచ్చిన ప్యూర్ టాలెంట్కు, డెడికేషన్కు సింబల్. మరోవైపు ద్రోణాచార్యుడు, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్కు, రాజకుటుంబానికి ఆన్సరబుల్గా ఉన్న ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి. దీన్ని మోడర్న్ డే స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పాలంటే ఏకలవ్యుడు ఒక బ్రిలియంట్ సెల్ఫ్ టాట్ కంప్యూటర్ హ్యాకర్ లాంటివాడు. ఎలాంటి ఐఐటీలు, ఎలైట్ యూనివర్సిటీల్లో సీటు రాకపోయినా కేవలం ఒక మట్టి విగ్రహం ముందు కూర్చుని ఒంటరిగా అత్యంత కష్టమైన స్కిల్స్ నేర్చుకున్న ఒక జీనియస్. సెక్షన్ 3, అన్ ఇంపాసిబుల్ డిస్ప్లే ఆఫ్ స్కిల్. ఈ స్వయం కృషితో ఎదిగిన జీనియస్ ఒకరోజు అడవిలో ఆ ఎలీట్ అకాడమీ స్టూడెంట్స్కి ఎదురుపడినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఏకలవ్యుడు ప్రాక్టీస్ చేస్తుండగా ఒక కుక్క అరుస్తూ డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు ఏకలవ్యుడు ఒక్క చుక్క రక్తం కూడా కారకుండా ఆ కుక్క నోటిని బాణాలతో పర్ఫెక్ట్గా లాక్ చేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఎక్కడా అఫీషియల్గా రిజిస్టర్ కాని ఒక నార్మల్ కుర్రాడు ప్రాక్టీస్ గ్రౌండ్లో ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని గోల్డ్ మెడలిస్ట్ రికార్డును చాలా క్యాజువల్గా బ్రేక్ చేసినట్లుంటుంది. దీంతో ద్రోణుడి స్టార్ స్టూడెంట్ అయిన అర్జునుడి మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రపంచంలోనే బెస్ట్ ఆర్చర్ అవుతావని గురువుగారు ప్రామిస్ చేస్తే ఎక్కడ్నుంచో వచ్చిన ఒక అన్నోన్ పర్సన్ తనకంటే 10 ముందున్నాడని తెలిసి అర్జునుడు కంప్లీట్ షాక్లో ఉండిపోతాడు. సెక్షన్ 4, ఏ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్. సరిగ్గా ఇక్కడే ఈ స్టోరీ ఒక క్లాస్ రూమ్ కాంపిటీషన్ స్థాయి నుంచి ఒక అతిపెద్ద జియోపొలిటికల్ క్రైసిస్గా మారుతోంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో విలువిద్య అంటే స్కూల్లో ఆడుకునే స్పోర్ట్ కాదు. ఈనాటి పరిస్థితుల్లో దాన్ని ఒక న్యూక్లియర్ వెపన్తో సమానంగా చూడాలి. అంటే ఎవరి దగ్గర బెస్ట్ ఆర్చర్ ఉంటాడో ఆ రాజ్యానిదే పూర్తి సూపర్ పవర్ అన్నమాట. తప్పుడు చేతుల్లోకి వెళ్తే అది మూకుమడి వినాశనమే. అసలు పాలిటిక్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ టేబుల్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. హస్తినాపురానికి బిగ్గెస్ట్ ఎనిమీ అయిన మగధ దేశానికి ఆర్మీ చీఫ్ ఎవరో తెలుసా? ఏకలవ్యుడి తండ్రి. అంటే ఏకలవ్యుడు ఫ్యూచర్లో ఏ రాజ్యానికి సపోర్ట్ చేస్తాడో? ఖచ్చితంగా శత్రు రాజ్యానికే. ఇది ద్రోణుడికి ఒక భయంకరమైన ప్రాక్సీ వార్ వాతావరణాన్ని కళ్ల ముందు నిలబెట్టింది. ఇప్పుడు ద్రోణాచార్యుడి పరిస్థితి ఆలోచిద్దాం. ఆయన అక్కడ కేవలం ఒక పక్షపాతంతో ఉన్న టీచర్లా బిహేవ్ చేయలేదు. ఆ రాజ్యానికి ఒక డైరెక్టర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీలా ఆలోచించాడు. శత్రుదేశానికి ఒక అన్స్టాపబుల్ వెపన్ దొరికేసిందని ఆయనకు అర్థమైంది. ఒకవైపు శిష్యుడి స్కిల్ని యాక్సెప్ట్ చేయాలా, లేదా తన రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడుకోవాలా? ఇది నిజంగా ఒక ఇంపాసిబుల్ చాయిస్. అందుకే ఆ క్లిష్టమైన సిచ్యువేషన్లో ద్రోణుడు కరెక్ట్గా ఒకే ఒక్క బొటనవేలు అడిగాడు. ఆయన ఏకలవ్యుడి ప్రాణాలు తీయలేదు. కేవలం బొటనవేలును అడగడం ద్వారా విలువిద్యలో అతని స్పీడ్ని తగ్గించి ఆ థ్రెట్ని న్యూట్రలైజ్ చేశాడు. బ్రూటల్గా అనిపించినా సరే ఆనాటి డిప్లొమాటిక్ నెసెసిటీ అది.
సెక్షన్ 5 ద గ్రే ఏరియా రియాలిటీ. ద్రోణుడు తీసుకున్న ఈ నిర్ణయం రైటా రాంగా అనేది కథ తర్వాతి భాగంలోనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి చర్యకు ఒక వ్యవస్థాగతమైన రిజల్ట్ ఉంటుంది. చరిత్రను చూస్తే ద్రోణుడి భయాలు 100% నిజమే అని తేలింది. ఎందుకంటే ఏకలవ్యుడు తన మిగిలిన వేళ్లతోనే ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని చేసుకుని ఫ్యూచర్లో తన శత్రు రాజ్యమైన మగధ తరపునే దండెత్తి యుద్ధం చేశాడు. దీనిపై స్వయంగా శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఒకవేళ ఏకలవ్యుడికి బొటనవేలు ఉండి ఉంటే అతన్ని నేను కూడా ఆపలేకపోయేవాడిని. అతను అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఆపాల్సి వచ్చింది అన్నాడు. అంటే కృష్ణుడి అనాలిసిస్ ప్రకారం ఆనాడు ద్రోణుడు తీసుకున్న కఠినమైన నిర్ణయమే అందరినీ ఒక పెద్ద వినాశనం నుంచి కాపాడింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే లెసన్స్ ఏంటి? ఎప్పుడో ఒక ప్యూర్ హీరో ప్యూర్ విలన్ అంటూ ఉండరు. సరైన డైరెక్షన్ లేని రా టాలెంట్ సిస్టమ్ మొత్తానికి ఒక ముప్పుగా మారచ్చు. లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవాళ్లు కొన్నిసార్లు ఒక ఇండివిజువల్ పర్సన్కు జరిగే అన్యాయం కంటే అందరి భద్రతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కరెక్ట్గా ఇదే మంచికి చెడుకు మధ్య ఉండే గ్రే ఏరియా. సో ఈ మొత్తం జియోపొలిటికల్ అండ్ మోరల్ యాంగిల్ చూసిన తర్వాత అసలు నిజంగా ఎవరు కరెక్ట్ అంటారు? ద్రోణాచార్యుడు కేవలం ఒక క్రూరమైన టీచరా, లేక సిస్టమ్ని కాపాడటానికి ఏం చేయాలో ఖచ్చితంగా అదే చేసిన ఒక ప్రాగ్మాటిక్ ప్రొటెక్టరా? దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. మరి ఈ గ్రే ఏరియా విశ్లేషణ ఇక్కడితో ముగిస్తున్నాం. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.